ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి ఈరోజు కొత్త పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. ఈరోజు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే మీకు మేలు జరుగుతుంది. ఈరోజు మీరు వ్యాపారంలో రెట్టింపు లాభం చూస్తారు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. ఈరోజు కార్యాలయంలో అదనపు పని చేయడం ద్వారా పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. దీనివల్ల మీ బాస్ సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు సామాజిక సేవ పట్ల ఆసక్తి కలుగుతుంది. ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తితో కలిసి పనిచేయడం ద్వారా మీరు మీ పనిని ముందుకు తీసుకువెళ్తారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలు మరియు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటును నివారించండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి సహనం వహించండి. మీ భాగస్వామి భావాలను గౌరవించండి. మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండండి. అలసట మరియు కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి తేలికపాటి భోజనం చేయండి. వ్యాపారవేత్తలు వ్యాపార పర్యటన చేపట్టాల్సి రావచ్చు. మీ సలహాతో ప్రజలు ఆకట్టుకుంటారు. గతంలో వేసుకున్న ఒక ప్రణాళిక ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. వివాదాస్పద విషయాల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీకు కడుపు నొప్పి రావచ్చు. ఈరోజు ఒక శుభవార్తతో ప్రారంభం కావచ్చు. స్నేహితుడు లేదా సహోద్యోగితో జరిపే ఒక ముఖ్యమైన ఫోన్ సంభాషణ ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకరి సహాయంతో పెండింగ్లో ఉన్న ఆస్తి వ్యవహారం పరిష్కారం కావచ్చు. బాధ్యతలు అనేకం ఉంటాయి కానీ వాటిని తప్పించుకోకుండా క్రమ పద్ధతిలో పూర్తి చేయండి. వాహనం లేదా ఖరీదైన పరికరాలు పాడైపోవడం వల్ల ఊహించని ఖర్చులు రావచ్చు. తొందరపాటుతో లేదా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. వ్యాపార కార్యకలాపాలు కొంచెం నెమ్మదిగా ఉంటాయి కానీ మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు ఇంటిని పనిని సమతుల్యం చేసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. ఆఫీసు పని మీద ప్రయాణం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కలహాలు ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తాయి. ప్రేమ సంబంధాలలో కూడా జాగ్రత్త వహించండి. మారుతున్న వాతావరణం వల్ల కడుపు సమస్యలు రావచ్చు. మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈరోజు చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానం అందుతుంది. పాత స్నేహితులతో కలుసుకునే అవకాశం లభిస్తుంది. వారి ఆహ్వానం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు కొనసాగిస్తారు. ఇంటి నిర్మాణం లేదా స్థిరాస్తికి సంబంధించిన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మిత్రులు లేదా ఆత్మీయులతో కలిసి ప్రయాణం చేయడం వల్ల ఆనందం కలుగుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ పురోగతి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం లభిస్తుంది. మీ దీర్ఘకాలిక అనారోగ్యాన్ని చిరునవ్వుతో ఎదుర్కోండి. ఎందుకంటే అన్ని సమస్యలకు అదే అత్యంత ప్రభావవంతమైన నివారణ. విదేశీ సంబంధాలున్న వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్థిక నష్టాలను చవిచూసే అవకాశం ఉంది కాబట్టి తెలివిగా వ్యవహరించండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం కోసం మీ ఇల్లు అతిథులతో నిండిపోవచ్చు. ఈరోజు మీ ప్రేమకు శృంగారంతో కూడిన ప్రతిస్పందన లభిస్తుంది. సహోద్యోగులు మరియు జూనియర్ల కారణంగా మీరు ఆందోళన ఒత్తిడి వంటి క్షణాలను ఎదుర్కోవచ్చు. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని మీ సన్నిహితులతో కలిసి ఆస్వాదించడానికి మీరు ప్రణాళిక వేసుకోవచ్చు. ఈ సమయం మీకు వైవాహిక జీవితంలోని పూర్తి ఆనందాన్ని అందిస్తుంది. ఈరోజు మీ జీవితంలోకి కొత్త తాజాదనాన్ని ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. మీ కళలను నిజం చేసుకోవడానికి మీకు స్ఫూర్తి లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు కేవలం కళల కన్నా ఆలోచనలను సాకారం చేసుకునే సమయం ఇది. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రజలు మీ మాటలను శ్రద్ధగా వింటారు. ఆర్థిక విషయాల్లో సమతుల్యత పాటించడం చాలా అవసరం. ఏ ఖర్చు గురించైనా ఆలోచనాత్మకంగా ఉండడం ఉత్తమం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈరోజు మీకు సామరస్యం మరియు బలాన్ని ఇచ్చే రోజుగా ఉంది. మీ అంతరాత్మ చెప్పేది వినండి మరియు మీ ముఖంపై చిరునవ్వును ఉంచుకోండి. ఈరోజు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల పట్ల ప్రేమగా ఉంటారు. మీరు మీ ఇంటి అలంకరణలో మార్పులు చేస్తారు. దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వ్యాపారంలోని ఉన్నత అధికారుల నుండి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ఆర్థిక ఏర్పాట్లను శ్రద్ధగా పూర్తి చేయగలుగుతారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ పిల్లల నుండి మీకు ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యానికి సాధారణంగానే ఉంటుంది కానీ మీరు గమనించవలసిన కొన్ని చిన్న సంకేతాలు ఉన్నాయి. ఈరోజు మీరు కొంచెం అలసటగా అనిపించవచ్చు కాబట్టి విశ్రాంతి చాలా అవసరం. క్రమమైన వ్యాయామానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. తలనొప్పి లేదా కడుపు నొప్పి వంటి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కానీ వాటిని నిర్లక్ష్యం చేయవద్దు.
పుష్కలంగా నీరు త్రాగండి మరియు ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. యోగా లేదా ధ్యానం చేయడం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నీరసంగా లేదా బద్ధకంగా ఉండకుండా ఉండండి, ఎందుకంటే ఇది మీ మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడం మరియు మిమ్మల్ని మీరు చురుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సమయం గడపడం మిమ్మల్ని సంతోషకరమైన మానసిక స్థితిలో ఉంచుతుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు ఏవైనా లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ సంబంధాలలో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు. ఇది మీ సంబంధాలకు ఒక కష్ట సమయం. మీరు ఎవరితోనైనా సంబంధంలో ఉంటే మీ ఇద్దరి మధ్య భావ ప్రసార అవరోధాలు తలెత్తవచ్చు. మీ ఆలోచనలు మరియు భావాల పట్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టంగా మారవచ్చు. ఇది మీరు సహనంతో ఉండవలసిన సమయం. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీలోని భయాలను, ఆందోళన ఎదుర్కోవడానికి ఈరోజు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీకున్న ముందస్తు అభిప్రాయాలు ఒక కొత్త సంబంధాన్ని ఏర్పరచడానికి ఆటంకం వస్తుందేమోనని మీరు పరిశీలించుకోవాలి. మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడడం, వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఇది మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి మీ బంధాన్ని బలపరుస్తుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమంగా మరియు సవాలుగా ఉంటుంది. మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు మరియు మీరు జాగ్రత్త వహించాలి. ప్రస్తుత పరిస్థితి కారణంగా మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కోవచ్చు. కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా ఖర్చుల గురించి పరిశీలించి అది మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి సరిపోతుందో లేదో నిర్ణయించుకోండి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సలహా తీసుకోవడానికి ప్రయత్నించండి. వారి అనుభవం కొంత మార్గదర్శకత్వాన్ని అందించవచ్చు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే క్లయింట్లు లేదా భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి మరియు ఎలాంటి సవాళ్ళను సానుకూల దృక్పథంతో ఎదుర్కోండి. సరైన ప్రణాళిక మరియు సానుకూల ఆలోచనలతో మాత్రమే మీరు భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ రాశి వారికి వృత్తి విషయంలో కొంత ఒత్తిడి మరియు ఆందోళన ఎదురవుతుంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీరు కొన్ని నిరాశలను ఎదుర్కోవచ్చు. మీ పని వాతావరణం కొంత ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. మిమ్మల్ని అసమతుల్యతగా భావించేలా చేస్తుంది. సహోద్యోగులతో మాట్లాడడంలో మీకు కొంత ఇబ్బంది కలగవచ్చు. ఇది మీ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇది నేర్చుకోవడానికి మరియు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సమయం. పనిలో సవాళ్లను ఎదుర్కోవడం మీ నైపుణ్యాలను, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి మీకు అవకాశం అందిస్తుంది. మీ సంక్షోభాన్ని మీరు ఎలా నిర్వహిస్తున్నారనేదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఓపికగా ఉండండి మరియు మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోండి. మీరు మీ సామర్థ్యాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్మండి మరియు ప్రతికూల ఆలోచనలు పక్కన పెట్టండి. ఈ సమయం సవాలుతో కూడుకున్నదిగా ఉంటుంది, కానీ అంకిత భావం మరియు సహనంతో మీరు ఈ పరిస్థితిని అధిగమించగలుగుతారు. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మీరు గమనించవలసిన కొన్ని చిన్న సంకేతాలు ఉన్నాయి. ఈరోజు మీరు కొంచెం అలసటగా అనిపించవచ్చు, కాబట్టి విశ్రాంతి చాలా అవసరం. క్రమమైన వ్యాయామానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. తలనొప్పి లేదా కడుపు నొప్పి వంటి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, కానీ వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. పుష్కలంగా నీరు త్రాగండి మరియు ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. యోగా లేదా ధ్యానం చేయడం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నీరసంగా లేదా బద్ధకంగా ఉండకుండా ఉండండి, ఎందుకంటే ఇది మీ మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడం మరియు మిమ్మల్ని మీరు చురుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సమయం గడపడం మిమ్మల్ని సంతోషకరమైన మానసిక స్థితిలో ఉంచుతుంది. ఈరోజు మీరు మీ పరిచయాలు, వ్యాపారం మరియు పని అనుభవం నుండి ప్రయోజనం పొందుతారు. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలరు మరియు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసం మరియు ఆత్మగౌరవం పెరుగుతుంది. స్నేహితులు మరియు బంధువులతో మీ సంబంధాలు బాగుంటాయి. పనిలో కుటుంబ సభ్యుల నుండి మీకు సహాయం లభిస్తుంది. ఈరోజు ఒక మార్పుకు, ఒక కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుంది. ఉద్యోగాలు మార్చుకోవడానికి లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడానికి అవకాశాలు లభించవచ్చు. మీకు కొత్తగా ఇష్టమైన వస్తువును కొనాలనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఇచ్చే ఒక చిన్న ఆశ్చర్యకరమైన బహుమతి మీ బంధంలో ఒక కొత్త మలుపు తీసుకువస్తుంది. మీ చుట్టూ ఉన్న వారిని గుడ్డిగా నమ్మడం మానుకోండి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక ఒప్పందం లేదా ప్రణాళిక ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది మీకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రమాదకర పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బావులు, నదులు, చెరువుల వద్దకు వెళ్ళకండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు ప్రమాదకరమైన కీటకాలు, సర్పాలకు
దూరంగా ఉండాలి. వాటి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.